నెక్స్ట్ ఫ్యూచర్ మనకు సంగారెడ్డి, పటాన్ చెరువు, సంగారెడ్డి వరకు కూడా మనకు మెట్రో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా 2 నేషనల్ హైవేలకు పక్కనే ఆనుకొని ఉండే విధంగా ఉన్న ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. ఏ విధంగా ఉంటుందో ఏంటో చూపెడతాను, ఒకసారి పదండి. ఇంత ముందుగా ఏదైతే మనకు బటర్ఫ్లై జంక్షన్ నుంచి వచ్చామో అక్కడ నుంచి మనకు నాందేడ్ హైవే కింద సర్వీస్ రోడ్ నుంచి కనెక్టివిటీ అవుతూ వస్తుంటే ఇది వచ్చేసి మనకు ఐఐటి క్యాంపస్ నెక్స్ట్ ఎంట్రన్స్ అనమాట. మనకు ముంబై హైవేలో ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్లో ఈ అండర్ పాస్ కనెక్టివిటీతో ఉండే విధంగానే మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కంప్లీట్గా నాందేడ్ హైవేకి కనెక్టివిటీ తోటి చాలా బెస్ట్గా ఉండేందుకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా సూపర్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఒక్కసారి ప్రజెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి సైటు. ఒకసారి నార్మల్గా ఇప్పుడు సైట్ అయితే చూపెడతాను, ఏ విధంగా ఉంటుంది, టోటల్ ఎన్ని ఎకరాలు వస్తుంది, అందులో మనకు సైజెస్ ఏముంటాయి, ప్రైస్ ఏముంటుంది చెప్తాను. ఒకసారి వెళ్దాం పదండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి, బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు నేషనల్ హైవే అనమాట. అది నేషనల్ హైవే ఏదైతే నాందేడ్ హైవే, ఇంతకుముందు మీకు బటర్ఫ్లై జంక్షన్ చూపెట్టానో జస్ట్ ఇక్కడ కూడా మీరు బోర్డు చూడొచ్చు. ఇది హైదరాబాద్ అండ్ జోగ్పేట అని ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు పైన వెహికల్ కూడా వెళ్తుంది కదండి, ఇక్కడే మనకు అది హైవే అండ్ ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ అన్నమాట. ఇదే మన ప్రాజెక్టు. ఒకసారి నేను ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతాను, ఏ విధంగా ఉంటుంది, ప్రజెంట్ డెవలప్మెంట్ వర్క్స్ ఏ విధంగా జరిగాయని చెప్తాను. మీకు ఇంత ముందుగా ఏదైతే మనకు నాందేడ్ హైవే కనెక్టివిటీ తోటి ఉందని చెప్పానో ఇదే వెంచర్. మనం వెంచర్ ఇన్సైడ్ అయితే వచ్చాము. ఇది